అదేవిధంగా ఏంటంటే ప్రతి పిల్లోడికి ప్రతి పిల్లలకు ఇది ఒక యాక్టివిటీగా నేర్పించడం మంచిది. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్లో భాగంగా ఇది ఒక నేర్పిస్తే చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా కొంచెం ఫ్రీనెస్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకు బయట యాక్టివిటీకి తీసుకెళ్ళడం వల్ల నాకు చదువే కాకుండా నేను వేరే ప్రోగ్రాంలో తీసుకెళ్తానండి ఇంకా ప్రోత్సాహంతో ఇంకెన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మా పిల్లలకైతే మేము వరంగల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నాము, స్కిల్ స్టోక్ ఇంటర్నేషనల్ స్కూల్లో. అక్కడ మేడం గారి ప్రోత్సాహం వల్ల మాకు డే అంతా స్కూల్ ఉంటుంది. ఈవినింగ్ టైం 4 to 5 టైంలో ఆ టైంలో మాత్రం ఈ కూచిపూడి, ఒకరికి మ్యూజిక్ నేర్పిస్తాం, ఇంకోరికి స్విమ్మింగ్ నేర్పిస్తాం. బట్ పిల్లల యాక్టివిటీస్ని బట్టి వాళ్ళకు ఇంకా పర్ఫార్మెన్స్ ముందుకు ఇచ్చుకుంటూ ఆ మేడం ఒక ప్రోత్సాహంతో ఇక్కడ రావడం జరిగింది. మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా. అక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకెన్ని ప్రోగ్రాంలు చేసి మళ్ళీ ఇంకిందగా మలేషియా ప్రోగ్రామ్ ఉందట. నెక్స్ట్ ఇక్కడ పార్టిసిపేట్ అయిన పిల్లలకు వాళ్ళకు అవార్డు కూడా ఉంటుందట. సెకండ్ ఫస్ట్ ప్రైజ్ను బట్టి మలేషియా, గోవా, సింగపూర్ అవన్నీ ఉన్నాయట. అవన్నీ ఆ పిల్లలు కూడా గ్రోతింగ్తో పాటు మాతో వచ్చిన పిల్లలు కూడా ఇంకా గ్రోతింగ్ అయ్యి మలేషియాలో కూడా ప్రోగ్రామ్ చేసి మన ఇండియా లెవెల్లో మన ఇండియన్ పేరు మంచిగా నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ ఒత్తిడి Since how many years they are practicing the dance? జస్ట్ మోర్ దెన్ 3 or 4 months. సార్, ఈ ఒత్తిడి టైంలో తల్లిదండ్రులు ఎలాంటి ఇట్లా క్రీడలు కానీ డ్యాన్సులు కానీ ఎట్లా చేయాలని మీరేమని చెప్పాలనుకున్నారు? మేము ఏమనుకుంటున్నాం అంటే సార్, పొద్దున్న పిల్లలు లేస్తారు. పొద్దున్న లేవంగానే మనం పేరెంట్గా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే పిల్లలకు ఎట్ ఏ టైం చదువు అని ప్రెజర్ కాకుండా వాళ్ళ చదువుతో పాటు యాక్టివిటీస్ ఉండే టైంలో తప్పనిసరిగా చేయించుకోవాలి. మాకు సాటర్డే సండే వచ్చేసి వీళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి సాటర్డే సండే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఆ మేడం సాటర్డే సండే ప్రోగ్రామ్ పెట్టుకున్నది. పిల్లలకు ఈవినింగ్ టైంలో మాత్రం పెట్టుకున్నది. ఆ ఈవినింగ్ టైంలో మా పిల్లలకు మేము ప్రోత్సాహం చేసుకుంటూ ఇది ఒకటే కాదు, మ్యూజిక్లో కానీ, స్విమ్మింగ్లో కానీ, ఇంకేదైనా క్రీడలలో కానీ వాళ్ళకు ప్రతి క్రీడలో ఏ గేమ్ అయితే లక్ష్యం వైపు పోతారో ఆ లక్ష్యం వైపు పిల్లలను బాగా పుషింగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నా అభిప్రాయం. ప్రతి పిల్లోడికి ప్రతి తల్లిదండ్రులు కూడా చేయాల్సిన పని కూడా అదే. ఎందుకంటే ప్రెజర్నెస్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ కాదు, దాంతోపాటు హ్యాపీనెస్ కూడా ఉండాలి, ఆనందం ఉండాలి, ముందుకు సాగాలని చెప్పి నేను భావించుకుంటాను. ప్రతి పేరెంట్కు నా విన్నపం ఏంటంటే ఈ రోజులల్లో స్ట్రెస్నెస్ అవసరం లేదు. ఎందుకంటే అంత మీడియా బాగా వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, పిల్లల యాక్టివిటీలో చేంజ్ వస్తుంది. కాబట్టి పిల్లల ఒక యాక్టివిటీని బట్టి మనం ముందుకు సాగాలి తప్ప వాళ్ళకు డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలని చెప్పి కోరుకోవద్దు. దయచేసి ఈ ప్రోత్సాహంతో పిల్లల యొక్క యాక్టివిటీస్ని బట్టి వాళ్ళు ఏమవుతారని చెప్పి తర్వాత మనం భావించుకోవచ్చు. వాళ్ళ యాక్టివిటీస్ని ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్ స్కూల్. ఓకే, మీరు ఈ డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 1 month. 1 monthలో 1.5 years. ఓకే, ఇదే పర్ఫార్మెన్స్ మొదటిసారి ఇదేనా? ఇప్పుడన్నా చేశారా ఇంతకుముందు? గట్టిగా మాట్లాడు. టెంపుల్స్ చేశారు. ఓకే. ఓకే, మీ అమ్మాయి రవీంద్ర బాడ్లో ఇంత మంచి పర్ఫార్మ్ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతారమ్మా? చాలా సంతోషం. అంటే ఫ్యూచర్లో ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఓన్లీ ఎడ్యుకేషన్ మీద? ఓకే సార్, మీ అమ్మాయి ఎడ్యుకేషన్ ఎలా మూవ్ అవుతుంది? అంటే టైమింగ్స్ ఎట్లా ఇది అవుతుంది? బాగుంటుంది. అంటే ఇప్పుడు డ్యాన్స్ క్లాసెస్ కానీ స్కూల్కు ఎట్లా టైమింగ్ మేనేజ్ చేస్తుంది? ఓకే, అంటే ఏదన్నా క్లాస్కు మిస్ అవ్వడం కానీ అట్లా ఏమి? అలాంటి క్లాస్లో ఎట్లా చదువుతుందండి? ఓకే, మీ ఫ్రెండ్స్ కానీ నీకు ఏమైనా హోంవర్క్ ఏమన్నా ఇది ఉంటే హెల్ప్ చేస్తారమ్మా? మాట్లాడు సంసే. ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేశావు? ఎంతమంది గ్రూప్ షో చేశారు? ఎంతమంది కలిసి సింగిల్ పర్ఫార్మెన్స్? ఓ గ్రేట్. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకున్నామా? సారీ, డాన్సర్. ఓకే, ఇంకా వేరే యాక్టివిటీస్లో ఏమైనా పాల్గొన్నావు ఇంతకుముందు? గుడ్.
ఎట్లా అనిపిస్తుందమ్మా మీ అమ్మాయి అంటే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద స్టేజ్ పైన ఒక్కటి చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఆమె ప్రతి ఒక్క మా చదువుతుంది. అది స్కూల్ డ్యాన్స్ మేడం సాటర్డే సండే క్లాసెస్ పెట్టి మాకు కూడా ఆమె కోఆపరేట్ చేస్తుంది చాలా. అంటే మన డబ్ల్యూఎస్ సంతోషాన్ని కర్ణాటక డిస్ట్రిక్ట్ రిజల్ట్స్ బాగా. సార్ మీ అమ్మాయి కంటిన్యూ ఇదే చేపిస్తారా లేదంటే మీరు ఎట్లా సహకరిస్తారా ఆమెకు? ఇది కంటిన్యూ చేసుకుంటూ మిగతా యాక్టివిటీస్ కూడా ప్రోత్సహిస్తాం. ఓకే, ఏ ఏ సబ్జెక్ట్ అదే ఏ పాటకి చేసావు ఈరోజు మీరు? ఓకే, గ్రూప్ సాంగా లేదంటే మీ ఇండివిజువలా? ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? ఎప్పటి నుంచి వెళ్తున్నావు డ్యాన్స్ క్లాసెస్? లాస్ట్ ఇయర్. 1 ఇయర్లోనే మీరు డ్యాన్స్ పర్ఫార్మ్ చేయడానికి అంటే మీ డ్యాన్స్ మేడం పేరు ఏం పేరు? మేడమా సారా? మేడమా. ఎట్లా నేర్పుతుంది నీకు? అంటే డైలీ 1 అవర్ 2 అవర్? డైలీ 1 అవర్. ఓకే, అంటే క్లాస్ స్కూల్కి అండ్ డ్యాన్స్కి ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నావు? 7 hours school, ఓకే 1 hour dance. ఓకే. అంటే ఇదే ఫస్ట్ టైమా రవీంద్రభారతిలో చేయడం? ఇంతకుముందు ఎప్పుడన్నా ఏదన్నా చేసినావు? ఫస్ట్ టైం. అంటే స్టేజ్ షో ఎప్పుడైనా చేసావు స్కూల్లో కానీ ఎక్కడన్నా కానీ ఎప్పుడన్నా School. చేసావు? ఓకే. ఈ రవీంద్రభారతిలో పర్ఫార్మెన్స్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే. మీ మదర్ వాళ్ళని మీ మదర్ నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు మీ క్లాసెస్కి వెళ్ళడానికి కానీ డ్యాన్స్ కానీ? చాలా బాగా చేయాలి. ఓకే. కంటిన్యూ డ్యాన్స్ అండ్ ఎడ్యుకేషన్ రెండు ఒకటి బేస్ చేస్తారా లేదంటే దేని మీద ఎఫర్ట్ పెడతారు మీరు ఫ్యూచర్లో? రెండు. ఓకే, ఈరోజు ఏ పాటకి పర్ఫార్మెన్స్ చేసామా? ఓకే, అంటే ఏ క్లాస్ చదువుతున్నారు? థర్డ్. ఎన్ని ఇయర్స్ నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు? 4 ఇయర్స్. 4 మంత్స్లో ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ చేశారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో డ్యాన్స్ క్లాస్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కంటిన్యూ చేయాలనుకుంటున్నావా లేదంటే ఎడ్యుకేషన్ మీద వెళ్ళాలని ఉందా? 2. గుడ్. మీ ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు మీకు సపోర్ట్ ఎక్కువ చేస్తారు మీరు చదువుకోవడానికి? ఇద్దరు. ఓకే. మీ డాన్స్ మాస్టర్ పేరేం పేరు? టెల్ మీ. ఓకే, గుడ్ గుడ్. ఓకే. మా పాపకి చిన్నప్పటి నుండి డ్యాన్స్ మీద చాలా ఆసక్తి ఉంది. ఓకే. అందువల్ల మా పాపకి డ్యాన్స్ నేర్పించారు. ఓకే, అంటే ఏం చదువుకుంటామా? చదువులో ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది? ఎట్లా చదువుతుంది? చదువులో ఎట్లా చదువుతుంది? చదువు ఓకే, అట్లనే చదువుతో పాటు డ్యాన్స్ ఉండాలని ఓకే. ఏం చదువుతుంది అమ్మాయి? ఏం చదువుతుంది? 2nd క్లాస్ అయితే 3rd క్లాస్. 4 months నుంచి మా పాపకి డ్యాన్స్ నేర్పిస్తున్నాం. ఆమె రెండు చదువు అండ్ డాన్స్ సైడ్ వెళ్దాం అనుకుంటుంది, మీరు ఎట్లా సహకరిస్తారు? కొంచెం కష్టమే కానీ ఓకే మా పాప మీరు సహకరిస్తారు కదా కంపల్సరీ. సహకరిస్తాం. తల్లి కొంచెం ఉండాలి డ్యాన్స్ నేర్పించడానికి. మీ పేరు? హరిత. కంగారు పడుతున్నావు. మా పేరమ్మా? పాప పేరు మహాన్విత. రవీంద్ర భారతిలో డ్యాన్స్ చేసి నాకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది. గుడ్ గుడ్. ఓకే ఓకే. మీ పేరమ్మా? ఓకే. మా నాన్నగారి పేరు అమ్మ పేరు కృష్ణ. మా డ్యాన్స్ నేర్పించిన మేడం పేరు శ్వేత. నేను డ్యాన్స్ ఆన్లైన్ క్లాసెస్ 5 years నుంచి నేర్చుకున్నాను. మేడం ప్రోగ్రామ్స్ ఏమైనా ఒకసారి మా నాన్న వాళ్ళకి పేరు తెచ్చిపెట్టుకున్నాను. మా కుటుంబ సభ్యులకి నా డాన్స్ అకాడమీ పేరేంటమ్మా? తపస్వి నాని. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నారు? 5 years. అంటే ఈ రవీంద్ర భారతిలో ఈరోజు పర్ఫార్మెన్స్ చేశారు, ఏ పాటకి చేశారు? అది కాదు ఓకే. ఇంతకుముందు ఏదైనా స్కూల్లో కానీ ఎక్కడన్నా చేశారా పర్ఫార్మెన్స్? మా స్కూల్లో ఉంది. ఓకే. అవార్డ్స్ కానీ ఏదన్నా మీకు ఇష్టమైన వాళ్ళతో ఏమైనా అవార్డ్స్ తీసుకుంటారా ఇంతకుముందు? మా సార్ వాళ్ళు ఓకే. ఇప్పుడు ఈరోజు మంచి ప్రోగ్రామ్ చేసావు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందా? సుశల్. స్పెషల్ ప్రోగ్రామ్. ఓకే. మీకు మదర్ కానీ డాడీ కానీ ఎవరు ఎక్కువ ప్రోత్సహిస్తారు డ్యాన్స్ కానీ స్టేజ్కి? డ్యాన్స్ ఇద్దరు.
ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ డ్యాన్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటారా, ఎడ్యుకేషన్ వైపు వెళ్దాం అనుకుంటారా? రెండు బ్యాలెన్స్ చేద్దాం. రెండు. ఓకే, మీరు ఈరోజు ఇంత పెద్ద మంచి రవీంద్రభారతిలో పర్ఫార్మ్ చేసి మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ప్రెషర్ పెడుతున్నారు కదా తల్లిదండ్రులు ఈ రోజులలో, ఇట్లాంటివి నేర్పించాలి తల్లిదండ్రులు, మీరేం చెప్తారు? ఇట్లాంటివి గేమ్స్ కానీ ఆటలు కానీ నేర్పించాలనే ఉంటుంది కదా ప్రతి తల్లిదండ్రికి, వాళ్ళకు కూడా ప్రెషర్ లేకుండా అది చెప్పండి. అన్ని దాంట్లో ముందర ఉండాలి. ఓకే వచ్చేసి శ్రీ ప్రసన్న. ఓకే మా వారి పేరు ఆనంద. ఓకే మా పాప ప్రవళిక. ఓకే తను ఆన్లైన్ క్లాస్ నేర్చుకుంటుంది. ఓన్లీ ప్రోగ్రామ్స్ వరకే, స్టడీ ఇబ్బంది కావద్దని ప్రోగ్రామ్స్ ఒకటి ఇస్తున్నారు. ఈ సెకండ్ వరల్డ్ రికార్డ్ తనకి గిన్నీస్ బుక్ రీసెంట్గా గిన్నీస్ బుక్ తీసుకున్నారు, సెకండ్ వరల్డ్ రికార్డు. కానీ చాలా సంతోషంగా ఉంది. చదువులు ఎట్లా ఉందమ్మా ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో? ఓకే, చదువులు ఎట్లా ఉంది? ఓకే సార్, అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది. 3 months తను. మీ పేరమ్మా? ప్రసన్న సార్. అమ్మాయి పేరు? ప్రవళిక. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఓకే, డ్యాన్స్ ఈరోజు ఏ పాటకి చేసినావు? ఓకే, మీ మేడం పేరు ఏం పేరు? డ్యాన్స్ మాస్టర్ మీ డ్యాన్స్ మాస్టర్ పేరు, టీచర్? ఓకే, రోజు ఏ టైంకి వెళ్తావు క్లాస్కి? 5:30. ఈరోజు ఇంత పెద్ద రవీంద్రభారతిలో ప్రోగ్రామ్ చేసావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీనెస్. నెక్స్ట్ యువర్ డ్రీమ్ ఏంటి? వాట్ యువర్ డ్రీమ్? ఫ్యూచర్లో ఏమవుతా అనుకున్నావు? చెప్పండి తల్లి, డ్యాన్స్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? ఎడ్యుకేషన్ రెండు. ఓకే, గుడ్. ఓకే, ఏ పాటకు మీరు డ్యాన్స్ చేశారు ఈరోజు? ఓకే, ఎప్పటి నుంచి వెళ్తున్నావు ఈ డ్యాన్స్ క్లాస్కి? 4 monthsలో ఇంత పెద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసావు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఓకే, ఏం పేరమ్మా? నా పేరు జాహ్నవి. నేను 6th క్లాస్ నేను 1 year నుంచి డాన్స్ నేర్చుకుంటున్నా రవీంద్ర భారతిలో. ఇప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చాను, ఎవరంటే సాంగ్ ఉంది. షోలోనా ఇండివిజువల్? ఒక ఎట్లా చేసావు? ఇండివిజువల్. ఓకే, ఎప్పటి నుంచి వెళ్తున్నావు క్లాసెస్, డ్యాన్స్ క్లాస్కి? 1 year. 1 year. ఓకే, టైం నెక్స్ట్ ఫ్యూచర్లో డ్యాన్స్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కంబైన్ చేయాలనుకో, ఎడ్యుకేషన్ మీద వెళ్దాం అనుకున్నావా? రెండు. ఓకే, మీ ఇంట్లో ఫాదర్ మదర్ ఎట్లా మీకు సహకరిస్తున్నారు? మంచిగా నేను డాన్స్ నేర్చుకుంటానన్నాక మా మమ్మీ డాడీ నేర్పిస్తామని చెప్పి నేర్పించారు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవ్వాలనుకున్నారు? ఐఏఎస్ ఆఫీసర్. ఓ గుడ్. సార్ మీరు కూడా మాట్లాడారు సార్? నా పేరు సాగర్. మీ అమ్మాయి ఇంత పెద్ద రవీంద్రభారతిలో పర్ఫార్మెన్స్ చేసింది సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్. మా పాప చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో తనకు దగ్గరలోనే కూచిపూడి డ్యాన్స్ ఉంటే అది నేర్పించాను. ప్రస్తుతం ఇక్కడ రవీంద్రభారతిలో మా మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. పాప ఎంతవరకు నేర్చుకుంటే అంతవరకు నేను చేయించాను. తన డ్రీమ్ ఏంటంటే డ్యాన్స్ ప్లస్ ఎడ్యుకేషన్ రెండు కూడా కావాల్సింది. తను పుస్తకం కేంద్ర విద్యలో 6th క్లాస్ చదువుతుంది. ఓకే, సో మా పాప ఏం కావాలన్నా దాన్ని నేను చేయడానికి రెడీగా ఉంది. సానిత. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నామా డ్యాన్స్? 1 year. 1 year. సోలో సాంగ్ చేసావా కమాండా? సోలో. ఏ పాటకు? ఓకే, ఇంత పెద్ద రవీంద్ర భారతిలో మంచి పర్ఫార్మెన్స్ చేసావు ఇంతమందిలో, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, ఇంతకుముందు ఎప్పుడన్నా స్కూల్లో కానీ ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసావా డ్యాన్స్ ప్రోగ్రాంలో? మీ మీ మేడం పేరు ఏం పేరు? శ్వేత మేడం. ఓకే, చదువుకు అండ్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా టైం బ్యాలెన్స్ చేస్తున్నావు? టైమింగ్? ఫ్యూచర్లో డ్యాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కంబైన్డ్గా కొనసాగించాలనుకుంటున్నాం, ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావా? మీ ఫాదర్ అండ్ మదర్ ఎలా సహకరిస్తున్నారు నీకు చదువుకోవడానికి కానీ డ్యాన్స్ క్లాసెస్ వెళ్ళడానికి కానీ? నీకు మంచి సహకరిస్తున్నారా? చెప్పు.
చెప్పు. మంచి సహకరిస్తున్నారు. మంచిగా గుడ్ గుడ్. ఓకే ఓకే. ఏ పాటకు చేసామమ్మా? బృందావన్ టీమ్. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు? నేను 7 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. అంటే స్కూల్లో కానీ ఎప్పుడైనా ఏదైనా పర్ఫార్మెన్స్ చేసావా? ఇదే ఫస్ట్ టైమా? చాలాసార్లు చేశాను. చాలా పర్ఫార్మెన్స్ చేసావు. ఓకే. అంటే ఇంత పెద్ద రవీంద్ర భారతిలో మంచి అవార్డు తీసుకున్నావు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ డాన్స్ టీచర్ పేరు ఏం పేరు? ప్రతిమ సునీల్ కుమార్ గారు. ఓకే. ఏ టైం మీకు డాన్స్ క్లాసెస్? 6 నుంచి 9 దాకా అలాగా. ఓకే. స్కూల్కు అండ్ డాన్స్కు మీ టైమింగ్స్ ఎట్లా చేంజ్ ఇది అవుతారు? అంటే ఈవినింగ్స్ Dance. మాత్రమే పెడతారు. ఓకే. స్కూల్ నుంచి స్కూల్ మొత్తం అయిపోయినాక ఈవినింగ్ టైంలో ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎడ్యుకేషను అండ్ డాన్స్ రెండు కంటిన్యూ చేయాలనుకుంటారా? ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటారా? కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. యువర్ ఫ్యూచర్ డ్రీమా? యువర్ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? కలెక్టర్. గుడ్. మీ ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఎవరు మీకు చదువుకోవడానికి ఎట్లా ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ఇద్దరు సపోర్ట్ చేస్తాం. గుడ్ గుడ్. ఆరాధ్య రెడ్డి ఆదిత్రి. ఓకే. ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ చేశారు? ముద్దుగారే యశోద. ఓకే. ఎప్పటి నుంచి మీరు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు? 7 years. 7 years నుంచా? మీరు 7 years నుంచా? ఓకే. ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది మీరు వెళ్ళబట్టి క్లాసెస్కి? 5 years. 5 months 5 years? 5 months. 5 months. ఏ క్లాసెస్ చదువుతున్నారు? థర్డ్ సెకండ్. అంటే ఈ పర్ఫార్మెన్స్ ఇది ఫస్ట్ టైమా లేదంటే ఎప్పుడన్నా చేశారు ఇంతకుముందు స్కూల్లో కానీ? స్కూల్లో చేసినాం, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రవీంద్ర భారతిలో ఈ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల? హ్యాపీ. హ్యాపీ. మీ టీచర్ పేరు ఏం పేరు? ఓకే. ఏం పేరమ్మా మీది? నా పేరు ఆరాధ్య. ఓకే. ఏం చదువుకుంటున్నావు? ఏ క్లాస్? Which class you are studying? సెకండ్. డాన్స్కి ఎన్ని నెలల నుంచి వెళ్తున్నావు నేర్చుకోవడానికి? 5 months. 5 monthsలోనే స్టేజ్ షో ఎట్లా అనిపిస్తుంది మీకు? రవీంద్ర భారతిలో ఇంత మంచి ప్రోగ్రామ్. హ్యాపీ. ఓకే. రెగ్యులర్గా ఇంకా కంటిన్యూ డ్యాన్స్ క్లాసెస్కి వెళ్దాం అనుకుంటున్నావా లేదంటే ఓన్లీ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటున్నావా? డాన్స్ అండ్ ఎడ్యుకేషన్ రెండుగా? ఆల్ ఓవర్ ఇండియాలోనే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాలి. చెప్పు. అంటే మీకు ఇంకా డ్యాన్స్లో డెవలప్మెంట్ అవ్వాలని ఉందా మీకు? అంటే ఇప్పుడు క్లాసెస్ దానికి ఎట్లా ఈవినింగ్ వెళ్తారా మార్నింగ్ క్లాసెస్కి? మార్నింగ్ రెండు క్లాసెస్. మీ డాడీ మమ్మీ ఎవరు మీకు బాగా సపోర్ట్ చేస్తారు డ్యాన్స్ వెళ్ళడానికి? ఇద్దరు. ఫోన్లో ఇంత పెద్ద మంచి షో చేసింది మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంత రెగ్యులర్గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే చేస్తారా? ఓకే. ఏం చదువుకుంటుంది? సెకండ్ క్లాస్ అండి. సెకండ్ క్లాస్. అంటే ఇప్పుడు చిన్న వయసులో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసి ఇంత పెద్ద రవీంద్ర భారతిలో మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఓకే. మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. మీ అమ్మాయి ఇంత రవీంద్ర భారతిలో ఇంతమంది ఇప్పుడు ఏంటంటే పిల్లలకు ఎడ్యుకేషన్తో పాటు సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఎందుకంటే ఎవ్రీవన్ పేరెంట్స్ చేయవలసిన పని కూడా అదే. ఒకటే ఎడ్యుకేషన్ అని చెప్పి మనం ప్రెజర్ పెట్టడం వల్ల అదర్ యాక్టివిటీకి చాలా మర్చిపోతున్నాం. ఎందుకంటే అదర్ యాక్టివిటీలో కూడా ఉండాలి పిల్లలు. మనం తెలంగాణ సంస్కృతితో పాటు ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మన భరతనాట్యాన్ని నేర్చుకుంటే వ్యాయామంతో పాటు అన్ని